ప్రస్తుతం ఎక్కువగా ఎలర్జీకి లోనవుతూ ఉంటున్నారు. వీటిల్లో ప్రథమంగా చూసుకున్నట్టయితే ఎలర్జిక్ రైనైటిస్ అని, ఆస్తమా కూడా ఒక టైప్ ఆఫ్ ఎలర్జిక్ కండిషన్. అలానే చూసుకున్నట్టయితే ఇంకా స్కిన్ మీద అర్టికేరియా అని కానీ, కడుపులో కొన్నిసార్లు కొన్ని ఫుడ్ తీసుకోగానే వాష్రూమ్కి వెళ్ళడం, ఇటువంటివి ఐబిఎస్లో చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఎలర్జిక్ రియాక్షన్స్ అనమాట. బాడీ అన్నది ఎక్కువగా ఎలర్జిక్గా ఫీల్ అయ్యి అది రియాక్ట్ అవుతున్న కండిషన్స్. ఈ ఎలర్జీస్ దేనివల్ల అన్నది మనం కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకోవడం మంచిది. వీటిల్లో ఒక 9 ఫుడ్స్ మనం ఒకసారి టెస్ట్ చేసుకొని చూడడం అన్నది చాలా మంచిది. ఒకవేళ అవి అగ్రివేట్ చేస్తున్నాయంటే కంప్లీట్గా అవాయిడ్ చేయడం మంచిది. ఈ ఐబిఎస్ ఇటువంటి కండిషన్స్లో మిల్క్ పడడం లేదు. ఒకసారి మిల్క్ కానీ మిల్క్ ప్రోడక్ట్స్ కానీ చూసుకోండి. అది తిన్నప్పుడు మోషన్స్ ఎక్కువ అవ్వడం అది జరిగితే వాటిని కొంతకాలం దూరం పెట్టడం మంచిది. అలానే కొంతమందిలో ఎగ్స్ పడడం లేదు, బేక్డ్ ఫుడ్స్ అండ్ పఫ్స్ అని, వీటిల్లో ఆ ఎగ్స్ కానీ పడడం లేదు. అవి ఒకసారి చెక్ చేసుకొని వాటిని అవాయిడ్ చేయడం మంచిది. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే అర్టికేరియాకి కానీ వీటికి కానీ స్కిన్ డిసీజెస్ కానీ షెల్ ఫిష్ అంటే క్రాబ్స్ కానీ మనకి ప్రాన్ కానీ అస్సలు పడదు అనమాట. సముద్రపు చేప అన్నది అస్సలు పడదు. వీటిని ఈ ఆస్తమా ఉన్నవాళ్ళు, స్కిన్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, ఎలర్జిక్ రైనైటిస్ ఉన్నవాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయడం అన్నది చాలా మంచిది. అలానే ఇంకా చూసుకున్నట్టయితే పీనట్స్, పొద్దున్న లెగిస్తే ఆ పీనట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఈ పీనట్స్ వల్ల కూడా ఈ ఎలర్జీస్ అన్నవి ఖచ్చితంగా పెరుగుతూ ఉంటాయి. అలానే ఇంకా మిగతావి సోయా సాస్ అని అవన్నీ వాడుతున్నారు. ఆ సోయా సాస్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని రకాలైన నట్స్ కూడా పడడం లేదు. ఆల్మండ్స్, వాల్నట్స్, క్యాష్యూస్ కానీ ఈ నట్స్ని కూడా ఒకసారి టెస్ట్ చేయడం అన్నది మంచిది. గ్లూటిన్ పడడం లేదు. వీటిలో గ్లూటిన్ అనేది ఉంటుంది. పాస్తా అని, సిరియల్స్ అని, ప్రాసెస్డ్ ఫుడ్లో ఈ గ్లూటిన్ అన్నది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలానే నువ్వులు, కొంతమందిలో నువ్వులు కూడా పడడం లేదు. ఏ కైండ్ ఆఫ్ ఎలర్జీ ఉన్నా సరే ఈ 9 ఫుడ్స్ ఒకసారి టెస్ట్ చేయండి. మిల్క్, ఎగ్స్, పీనట్స్, ఆల్మండ్స్, ట్రీ నట్స్, అలాగే షెల్ ఫిష్, పీనట్స్, సోయ్, అలానే వీట్, సెసిమే, నువ్వులు, ఈ 9 మనం ఒకసారి టెస్ట్ చేసుకొని ఒకవేళ పడితేనే కంటిన్యూ చేయాలి తప్ప కొన్నాళ్ళు లేకపోతే దూరం పెట్టడం అన్నది చాలా మంచిది. థ్యాంక్ యూ.